హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు కోరల్ డ్రాలో నెక్స్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ కోరల్ డ్రాలో సాధారణంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే టూల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఈ టూల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినట్లయితే ప్రతి ఒక్క టూల్కి ఆ టూల్ యొక్క పేరు, డిస్క్రిప్షన్ కూడా కనపడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఏ టూల్ మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినా ఆ టూల్ పేరుతో పాటు షార్ట్ కట్ కీ కూడా కొన్నింటికి డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది అన్నట్టు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క టూల్కి ఇక్కడ చూడండి, బాటంలో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఒక చిన్న యారో కనిపిస్తుంది. ఆ యారో మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక రిలేటెడ్ టూల్స్ అనేటివి ఉన్నాయని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, సబ్ టూల్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్రాప్ టూల్ దగ్గర క్లిక్ చేస్తే ఇవన్నీ నైఫ్, ఎరైజర్, విజువల్ సెగ్మెంట్ డిలీట్ అని ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ మీరు లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే చాలు అన్నట్టు. ఓకే, సో ఈ టూల్స్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే కోరల్ డ్రాలో సగం వర్క్ చేసినట్టే. ఓకే, ఫస్ట్ ఇక ఈ టూల్స్ అన్ని గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ రెక్టాంగిల్ టూల్ ఎలా డ్రా చేయాలి, యాక్చువల్గా ఈ రెక్టాంగిల్ ఎలా యూజ్ చేయాలనేది ఫస్ట్ మనం చూద్దాం. ఈ రెక్టాంగిల్ టూల్ షార్ట్ కట్కి వచ్చేసి F6 బటన్ ప్రెస్ చేసిన కీబోర్డ్లో సరిపోద్ది. ఈ రెక్టాంగిల్ టూల్ అనేది మనం ఇక్కడ డ్రా చేయాలన్నప్పుడు చూడండి, సెలెక్ట్ చేసాం. ఎప్పుడైతే ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకుంటారో ఇక్కడ ప్రాపర్టీస్ బార్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మీకు ఆ పర్టికులర్ రెక్టాంగిల్ టూల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ప్రాపర్టీస్ బార్లో ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ రెక్టాంగిల్ టూల్ అనేది చూడండి, మనం 4 కార్నర్స్లో ఈక్వల్గా సో డ్రా చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్లేస్లో ఇక్కడ కదా. సో ఈ డ్రా చేసి వదిలేసాను. ఎప్పుడైతే రెక్టాంగిల్ టూల్ అనేది సెలెక్ట్ చేసామో, అంటే డ్రా చేసామో, వాటికి రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అయినాయి, ప్రాపర్టీస్ అన్నీ ప్రాపర్టీ బార్లో. ఓకే, సరే ఇంకొక రెక్టాంగిల్ ఇక్కడ డ్రా చేస్తున్నాం చూడండి. లెఫ్ట్ మౌస్ బటన్ అలాగనే ప్రెస్ చేసి ఉంచాను. మీ కీబోర్డ్లో మీరు షిఫ్ట్ కీ ప్రెస్ చేసినట్లయితే దీనికి ఆపోజిట్లో అంటే రివర్స్లో ఈక్వల్ సైజ్ అనేది వస్తుంది. కంట్రోల్ కీ పట్టుకున్నట్లయితే చూడండి, మనకు ఈక్వల్గా విడ్త్ హైట్ అనేది ఇక్కడ సో డ్రాగ్ చేయొచ్చు. బట్ మనకు కోరల్ డ్రాలో కంట్రోల్ కీ పట్టుకొని ఆ పర్టికులర్ యొక్క షేప్ అనేది మీరు ఈక్వల్గా డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అది సరే. ఇప్పుడు ఈ షేప్ అనేది డ్రా చేసాం. ఈ షేప్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మనం మూవ్ చేయాలన్నా, డ్రాగ్ చేయాలన్నా కూడా ఈ మధ్యలో ఒక ఇంటూ బటన్ ఉంది సెంటర్లో. సో దీన్ని పట్టుకొని మీరు డ్రాగ్ చేయొచ్చు. లేదంటే ఎనీ షేప్, ఎనీ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ టూల్స్లో ఇక్కడ పిక్ టూల్ అని ఒక టూల్ ఉంది చూడండి. ఈ పిక్ టూల్ని సెలెక్ట్ చేసినట్టయితే ఈ పర్టికులర్ ఏదైతే షేప్ ఉందో ఇమేజ్ కానీ ఆ షేప్ని మీరు ఇలా సెలెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ఈ టూల్కి విడ్త్ హైట్ కూడా పెంచవచ్చు ఈ పిక్ టూల్ ద్వారా. నెక్స్ట్ ఇప్పుడున్న ఈ సెంటర్ పాయింట్ ద్వారా కూడా మీరు కరెక్ట్గా షేప్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జెస్లో నోడ్ పాయింట్స్ అనేటివి మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఆ నోడ్ పాయింట్స్ ఏంటనేది తర్వాత చూద్దాము. ఓకే, మిడ్ పాయింట్ ఉంది, నోడ్ పాయింట్ ఉంది, ఇలాగా అది ఏంటంటే షేప్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా చేంజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సరే ఈ షేప్ తీసుకున్న తర్వాత ఈ షేప్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ప్రాపర్టీ బార్లో ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో సైజ్ ఎంత ఉండాలి. ఓకే, ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి ఒక 8 పెట్టున్నాను అనుకోండి. చూడండి, ఎక్స్ యాక్సిస్కి ఎలా ఉండాలి అనేది మనకు ఆ పర్టికులర్ షేప్ విడ్త్ హైట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విడ్త్ అనేది ఒక 8 inches ఉండాలనుకోండి. చూడండి, 8కి పెరిగింది ఇక్కడ, అవునా. అదే హైట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే మీరు ఈ పిక్ టూల్ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఈజీ మెథడ్. అయితే మీకు కావాల్సిన మెజర్మెంట్లో సెట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇక్కడ విడ్త్ హైట్ మెన్షన్ చేయాలి. అదే ఈ ఫార్మాట్ ఫ్యాక్టర్ స్కేల్ ఇది చూడండి, ఇక్కడ మనకు స్కేల్ ఫ్యాక్టర్, ఈ స్కేల్ ఫ్యాక్టర్ కూడా మీకు ఎంత సెట్ చేసుకోవాలనేది అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడున్న షేప్ని మనం ఒకవేళ రొటేట్ చేయాలనుకుంటే ఈ రొటేట్ 0.0 ఉంది కదా, ఇక్కడ మీరు ఎంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక 5 degrees చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ రొటేషన్ అయింది ఇమేజ్. అదే -5 ఇచ్చాను అనుకోండి, ఈ 350 degrees అంటే మైనస్ లేకుండా జస్ట్ వాల్యూ ఎంటర్ చేయడమే. 25 ఇచ్చే చూడండి, ఈ సైడ్లో లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా. అదే
ఇప్పుడు నేను 100 ఇచ్చాను అనుకోండి, చూడండి ఇలా రొటేట్ అవుతుంది ఇమేజ్ అనేది. అయితే ఇక్కడ రొటేట్ చేయడానికి కూడా అండు చేస్తున్నాం. ఫస్ట్ అండు అనేది కూడా చెప్తాను తర్వాత. ఈ రొటేట్ చేయడానికి మనకు ఇమేజ్ అనేది చూడండి ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ పాయింట్లో క్లిక్ చేసినట్లయితే ఈ పర్టికులర్ షేప్ని ఈ రొటేటింగ్ సింబల్స్ వస్తాయి ఇక్కడ, అవునా? ఈ రొటేట్ సింబల్ మీరు జస్ట్ ఇలా కార్నర్ బటన్లో పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, ఇటు సైడ్ డ్రాగ్ చేస్తే ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా? మీరు ఎలా కావాలనుకుంటే అలా షేప్ని కానీ ఇమేజ్ని కానీ రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఓన్లీ ఈ సెంటర్ బటన్ క్లిక్ చేయడం వల్ల. మరి క్లిక్ చేస్తే ఆ రొటేటింగ్ సింబల్స్ అనేది వెళ్ళిపోతాయి. అలా ఇక్కడైనా మీరు రొటేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ మనకు మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, షేప్ని డిలీట్ చేస్తున్నాను నేను. మౌస్ పాయింటర్ ఎప్పుడైతే ఇక్కడ ఎడ్జ్ పాయింటర్ దగ్గర తీసుకెళ్తే ఒక మిడ్ పాయింట్ అని ఉంచండి కరెక్ట్గా ఈక్వల్గా, అవునా? తర్వాత ఇక్కడ ఒక నోడ్ పాయింట్ ఉంది. ఏంటంటే ఇలా ఈ నోడ్ పాయింట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో మనకు ఆ పర్టికులర్ షేప్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఇలా ఈ యొక్క షేప్ని చేంజ్ చేయడానికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రౌండ్ కార్నర్, ప్రజెంట్ రౌండ్ కార్నర్లోనే ఉంది. చూడండి స్కాలప్డ్ కార్నర్ అని ఒక ఆప్షన్ ఉంది, చాంఫర్డ్ కార్నర్. వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్ యొక్క షేప్ని మనం చేంజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఒక షేప్ టూల్ ఉంది చూడండి, మనకు షార్ట్కట్ F10 ప్రెస్ చేసినా సరిపోతుంది. ఈ షేప్ టూల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ షేప్ అనేది చూడండి చేంజ్ అయింది ఇలాగా, అవునా? మీరు ఇప్పుడు ఈ ఎడ్జ్ బటన్స్ ద్వారా పట్టుకొని చూడండి డ్రాగ్ చేస్తే ఆ వాల్యూ కూడా ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ చేంజెస్ అవుతున్నాయి కదా, మీరు అక్కడైనా వాల్యూస్ అనేది మార్చుకోవచ్చు అన్నట్టు ఈక్వల్గా. ఓకే, ఈ ఎడ్జెస్ అన్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ షేప్ టూల్ తీసుకున్నప్పుడు ప్రజెంట్ ఇక్కడ రౌండ్ కార్నర్ సెలెక్ట్ అయింది కాబట్టి రౌండ్ కార్నర్స్ వచ్చినాయి. అదే స్కాలప్డ్ కార్నర్ అంటే చూడండి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు చాంఫర్డ్ కార్నర్ అంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు నార్మల్గా రావాలనుకున్నాం, సో ఇక్కడ నార్మల్గా సెట్ చేశాను నేను. చూడండి ఈ షేప్ టూల్ తీసేసి పిక్ టూల్ తీసుకున్నాం, ఇలా వచ్చింది. ఇక్కడ స్కాలప్డ్ కార్నర్ ఆప్షన్ తీసుకుంటే కొంచెం మీకు ఎడ్జెస్ చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ కదా. అది మీరు ఇక్కడ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి చేంజ్ అవుతుంది. ఓకే, లేదనుకుంటే షేప్ టూల్ తీసుకొనైనా మీరు పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ చాంఫర్డ్ కార్నర్స్ కూడా అంతే. సో ఆ షేప్ టూల్ తీసుకొని మీరు డ్రాగ్ చేసుకోవచ్చు అన్నట్లు. ఇక్కడ మొత్తం మనకి రిలేటివ్ చూడండి కార్నర్ స్కేలింగ్ అనేది ఈక్వల్గా ఆన్లో పెట్టుకున్నట్లయితే ఈక్వల్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ఆప్షన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. క్లియర్? సరే, ఇప్పుడు పిక్ టూల్ తీసుకున్నాం. ఇక ఈ పక్కకు వస్తే ఇది ర్యాప్ టెక్స్ట్ అని ఉంది. ఇదేంటంటే మామూలుగా టెక్స్ట్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ షేప్ ఎక్కడ ఉండాలనేది, సో దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక ఈ పర్టికులర్ షేప్ యొక్క లైన్ హైట్ ఎంత ఉండాలంటే లైన్ వెయిట్ ఎంత ఉండాలా, అవుట్ లైన్ వెయిట్ చూడండి ఇక్కడ 0.75 ఉంది. డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తున్నాం 4.0, అదే 12.0 అంటే చూడండి లైన్ వెయిట్ కొంచెం పెరిగిందా, 24 అంటే పెరుగుతుంది. అట్లా నన్ అంటే ఏమీ ఉండదు ఇక్కడ. అయితే ఇక్కడ మీరు 0.5 చూడండి, 0.75, 2.0, 3.0 ఎంత కావాలంటే అంత లైన్ వెయిట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ పక్కనే కన్వర్ట్ టు కర్వ్స్ అని చూడండి. మీరు ఏదైనా కర్వ్స్కి కన్వర్ట్ చేయాలనుకుంటే దీన్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే ఇక్కడ షేప్ టూల్ తీసుకొని ఈ చూడండి ఆ కర్వ్స్ని మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఇట్లాగా ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఇది ఆన్లో ఉంది కాబట్టి. ఎస్కేప్ ప్రెస్ చేస్తే చూడండి మామూలుగా ఉంటుంది. కానీ అండూ చేశారనుకోండి, ఎడిట్ మెనూలోకి వెళ్ళి అండు Ctrl+Z వాడండి. మీకు ఆల్రెడీ ఫోటోషాప్ యూజ్ చేసిన వాళ్ళు, వర్డ్ యూజ్ చేసిన వాళ్ళు ఐడియా ఉంటుంది కాబట్టి Ctrl+Z నొక్కాము. ఇప్పుడు ఈ షేప్కి ఇది ఆన్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ కన్వర్ట్ సింబల్స్ వస్తాయి అన్నట్టు. ఆన్లో లేకపోతే ఆ సింబల్స్ అనేది రావు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనము
ఈ కన్వర్ట్ సింబల్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాము ఏంటనేది. సరే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక మనం ఈ పర్టికులర్ షేప్ ఏదైతే ఉందో దీనికి లైన్ కలర్, అదే విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ లోపల కలర్ ఫిల్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే కలర్ ప్యాలెట్ ఒకటి ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ డిఫాల్ట్ ప్యాలెట్ అని. ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. వచ్చిందా? ఏ కలర్ కావాలనో మీరు ఆ కలర్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఈ బయట లైన్ కనపడకూడదు అనుకుంటే నన్ను అని ప్రెస్ చేస్తే బయట లైన్ కనపడదు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకు ఆ లైన్కి కూడా కలర్ కావాలనుకుంటే ఇప్పుడు చూడండి, మీకు ఏ లైన్కి అయితే కలర్ కావాలనుకుంటున్నారో ఆ లైన్ కలర్ మీద మీరు ఒకసారి రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. చూడండి, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ఆ లైన్కి మాత్రమే ఇక్కడ కలర్ వచ్చేస్తుంది కదా. సో రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అసలు ఈ లైనే వద్దనుకుంటే ఇక్కడ నో అవుట్ లైన్ అని చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మనకేమైందంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అయిపోయింది. అయితే ఇక్కడ దీని మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. దీని మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి లైన్ కలర్ అనేది ఆటోమేటిక్గా సో వెళ్ళిపోయింది. అంటే ఆ లైన్ అనేది ఉండదు, అవుట్ లైన్ ఇక్కడ నన్ను వచ్చేసిందా అట్లాగన్నట్టు. సో అలా మీరు ఏ షేప్ అయితే తీసుకుంటారో ప్రతి ఒక్క షేప్కి లైన్ కలర్, ఆ తర్వాత ఫిల్ కలర్, అవుట్ లైన్ కలర్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక రెక్టాంగిల్ టూల్ గురించి మనము ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. అదేవిధంగా ఈ టూల్లో ఇక్కడ మనకు క్లిక్ చేస్తే 3 పాయింట్ రెక్టాంగిల్ అని చూడండి. ఈ 3 పాయింట్ రెక్టాంగిల్ ఏంటి అంటే ఇప్పుడు ఇది క్లిక్ చేసాము. మామూలుగా సో మనకు 4 కార్నర్స్ ఈక్వల్గా ఉండేలాగా ఇది డ్రా చేయొచ్చు అన్నట్టు. అంటే ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఎంత విడ్త్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాము. ఓకే, సో ఆ విడ్త్ ప్రకారం మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడండి వదిలేస్తే ఆ సేమ్ విడ్త్తో హైట్ మనకి ఈక్వల్గా ఆ పర్టికులర్ రెక్టాంగిల్ని డ్రా చేయొచ్చు. ఏంటి, ఈ 3 పాయింట్ రెక్టాంగిల్ టూల్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసి చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్ ఏదైతే తీసుకున్నామో ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకున్న తర్వాత ఈ కార్నర్ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ క్లిక్ చేసినప్పుడు మీరు దీన్ని స్క్యూ చేయాలనుకుంటే మధ్యలో ఎడ్జ్ బటన్ చూడండి, ఆ పర్టికులర్ రెక్టాంగిల్ షేప్ని మీరు ఇలా స్క్యూ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఎట్లా కావాలనుకుంటే అలా స్క్యూ చేసుకోవచ్చు. చూడండి, అవునా? అలా చేయడానికి మీరు డైరెక్ట్గా స్క్యూ చేసుకోవాలనుకున్నా కూడా సో ఈ పర్టికులర్ షేప్ ఏదైతే ఉందో చూడండి సెలెక్ట్ చేసుకొని ఈ స్కేల్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఈ స్కేల్ ఫ్యాక్టర్ ఒక 25 ఇచ్చాను అనుకోండి. సో స్కేల్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఆ స్కేల్ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు 85 ఇస్తే చూడండి ఇలా సో రొటేట్ అవుతుంది మనకు ఆటోమేటిక్గా స్క్యూ టైప్లో చేంజ్ అయింది. ఇక్కడ 100 ఇచ్చాను చూడండి, 200 ఇచ్చాను ఇట్లాగన్నట్టు. ఓకే, సో మనం ఏంటంటే ఏదైనా కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటి గురించి నేర్చుకున్నప్పుడే మనం ఈజీగా వర్క్ చేయగలుగుతాము. ఇంకా ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ పర్టికులర్ షేప్కి ఒక కలర్ అనేది ఫిల్ చేశాను. నేను మామూలుగా కలర్ ఫిల్ చేసాం, అవుట్లైన్ అనేది తీసేస్తున్నాం. సరే, కలర్ ఫిల్ చేసి అవుట్లైన్ కలర్ ఇక్కడ రైట్ మౌస్ బటన్ నొక్కండి అవుట్లైన్, లేదంటే ఎక్కడైనా నన్ను ఇచ్చేయచ్చు. తర్వాత ఇటువంటిదే మీకు ఇంకొక షేప్ అనేది మనకు కావాల్సి వచ్చినప్పుడు సో మీరు నేరుగా సో ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ నొక్కినట్లయితే ఇంకో డూప్లికేట్ వస్తుంది. మీ కీబోర్డ్లో నంబర్ ప్యాడ్లో ప్లస్ సింబల్ అనేది యూజ్ చేశారనుకోండి, నంబర్ ప్యాడ్ అంటే రైట్ సైడ్ నంబర్ ప్యాడ్లో ప్లస్ సింబల్ ఉంటుంది, అది యూజ్ చేయండి, డూప్లికేట్ వస్తుంది. దీనికి ఏంటి సో ఇంకొక కలర్ అనేది ఇక్కడ తీసుకున్నాం, అవునా? సో లేదు అనుకుంటే సేమ్ కలర్ అండు చేస్తున్నాను, తీసుకొని ఈ ఎడ్జ్ పాయింట్ వరకు ఇక్కడ ఇలా పెట్టండి. అది ఇప్పుడు ఇక్కడ మిర్రర్లో చూసుకోవాలనుకోండి, హారిజాంటల్ మిర్రర్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది. కలర్ వేరే తీసుకున్నట్లయితే చూడండి మామూలుగా ఈ వర్టికల్ మిర్రర్, హారిజాంటల్ మిర్రర్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందంటే ఇక్కడ ఒక ఆప్షన్ యూజ్ చేస్తున్నాను, అది వీటి గురించి తర్వాత చూద్దాము. ప్రజెంట్
ఈ షేప్ చూడండి, ట్రాన్స్పరెన్స్ అనేది ఒక షేప్ ఉంది ఇక్కడ. ఈ ట్రాన్స్పరెన్స్ అనేది కొంచెం అప్లై చేసింది దీనికి. దీన్ని డూప్లికేట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, షిఫ్ట్ అంటే మీ నంబర్ ప్యాడ్లో ప్లస్ సింబల్ నొక్కండి. ఇంకొకటి ఇక్కడ డూప్లికేట్ వచ్చింది. దీనికి ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు మిర్రర్ తీసుకున్నట్లయితే చూడండి మిర్రర్లో వచ్చిందా, ఇట్లాగా మిర్రర్ చూసుకోవచ్చు. ఆ మిర్రర్ అనేది వర్టికల్గానా హారిజంటల్గానా అనేది యూజ్ చేసుకోవచ్చు. మిర్రర్లో కనిపించినట్టు కనిపిస్తుంది, అవునా. వీటి గురించి ఎక్సర్సైజెస్ ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు క్లియర్గా మనం డిస్కస్ చేసుకుంటామండి. సో ఇప్పుడు మనం డిలీట్ చేయాలన్న పర్టికులర్ షేప్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇక చూడండి, లేదంటే ఇండివిజువల్గా సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ టూల్ గురించి పూర్తిగా డిస్కస్ చేసుకున్నాము, వాటి ప్రాపర్టీస్ కూడా. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత రిమైనింగ్ టూల్స్ ఏంటనేది వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.